హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం ఈ వీడియోలో మంచి పులగం రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. దీనికి వేరే ఏం కర్రీస్ అవసరం లేకపోయినా కూడా చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి ఎలాగైనా తినేయొచ్చండి. చాలా బాగుంటుంది. మనం ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్, ఈజీగా అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మన స్కూల్కి పెట్టేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. వేడివేడి రైస్లో నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకొని ఆవకాయతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా తయారు చేసుకోండి, చాలా నచ్చుతుంది మీకు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా దీనికోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక పెద్ద గ్లాస్ నిండుగా బియ్యాన్ని అయితే తీసుకొని ఇప్పుడు ఈ బియ్యం బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో పావు గ్లాస్ పెసరపప్పుని వేసుకోవాలి. పొట్టు పెసరపప్పు కాకుండా ప్లెయిన్ పప్పు ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. కొంచెం పప్పు ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవంతా కూడా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పులగం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కుక్కర్ని పెట్టుకొని అందులోకి 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. 3/4 టీ స్పూన్ మిరియాలు వేసుకున్న తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి. వేసేసుకొని చేతి నిండుగా కరివేపాకు, ఒక 3 రెమ్మల కరివేపాకును కూడా వేసేసి వీటన్నిటిని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసుకోవడం వల్ల మనకు పులగం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మిరియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల పులగం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత చేతి నిండుగా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మనం కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన నుంచి కూడా ఫ్లేమ్ అనేది పూర్తిగా సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పోపంతా పూర్తిగా మంచిగా ఫ్రై అయిపోయింది కదండి. ఈ టైంలో మనం 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేసి 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 1.5 గ్లాసు పప్పు బియ్యం వేసుకున్నాం కాబట్టి దానికి కొలతగా 4.5 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. కొంచెం జ్యూసీగా ఉండాలి రైస్ అనుకుంటే 5 గ్లాసుల వాటర్ని కూడా వేసుకోవచ్చు. వేసుకొని 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందండి. ఈ టైంలోనే మనం జాలికి వేసుకున్న రైస్ను కూడా అందులో వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా మంచిగా వాటర్లో కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం సేపు ఆవిరంతా పోయే వరకు వెయిట్ చేసి తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి పులగం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి ఏ కర్రీ వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒట్టి రైస్తోను కూడా మనం తినేయచ్చు. బ్రేక్ఫాస్ట్కి కానీ, లంచ్కి కానీ ఏదైనా హడావిడిగా పనులు ఉన్నప్పుడు ఇలా పులగంని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. కొంచెం కారం కావాలనుకున్న వాళ్ళు ఆవకాయతో నంజుకుంటే ఇంకా మహాద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.